Hi all, how are you? Hope you all fine. Welcome to Shivaji Shows. Uh, Today I want to share with you few points like లైఫ్లో కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు ఎవరి జీవితంలో అయినా కామన్గా చూసే అంశాలు ఇవన్నీ. అదేవిధంగా ప్రేమ ద్వేషం ఇష్టం అయిష్టం, సో చేదు తీపిలాగా ఇవన్నీ ప్రతి దాంట్లోనూ కామన్గా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ. సో జనరల్లీ మనం మ్యాక్సిమం పాజిటివ్స్ తీసుకొని నెగిటివ్ని వదిలేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఒకటి ఉంటుంది కొటేషన్, ఏంటంటే అది నీ కోపమే నీకు శత్రువు, ఓకే, నీ ప్రేమే నీకు మిత్రుడు. నీ కోపం నీకు శత్రువు, నీ ప్రేమే నీకు మిత్రుడు, నీ శాంతం నీకు రక్ష. ఓకే, అంటారు కదా తన శాంతమే తనకు రక్ష అని. సో అదే మెయిన్ పాయింట్ ఎవరి లైఫ్లో అయినా ఇది వెరీ 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 క్రూషియల్ అనమాట. సో అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎత్తులు పల్లాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. ఒక భూమి మీద ఒక ఎత్తు పల్లం అనేది ఎలా ఉంటుందో లైఫ్లో మనిషికి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఓకే, సో హై మూమెంట్ లో మూమెంట్స్ అది ఎవరి లైఫ్లో అయినా చూస్తూనే ఉంటాం జనరల్గా. ఏంటి ఈడంతా సోది చెప్తున్నాడు, యాదాంతం చెప్తున్నాడు, ఈడేది పెద్దగా ఇదిలాగా తోపులాగా అనుకుంటారేమో. దానికి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. గెలిచినోడు ఎప్పుడు గొప్పోడు కాదు, ఓడినోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఓకే, లైఫ్లో మనకి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇంకో విషయం ఏంటంటే గొప్ప పనులు చేయడానికి గొప్పవాళ్ళే అవ్వాల్సిన అవసరం ఉండదు, గొప్ప మనసున్న వాళ్ళే ఉండాలి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. గొప్పవాళ్ళు అవడానికి గొప్ప పనులు చేసి ఉండాలి తప్ప బాగా ఇది ఉందని కాదు. సో గొప్ప పనులు చేయడానికి గొప్ప మనసు ఉండాలి, అప్పుడు గొప్పవాళ్ళం అవుతుంది. అది చిన్నైనా పెద్దయినా ఎవరే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ మనీ. దట్స్ ఆల్. బాయ్. జనరల్గా ప్రతి మనిషిలోనూ కోపం, ద్వేషం, ప్రేమ ఇలాంటి క్వాలిటీస్ అన్నీ, ఇలాంటివన్నీ మన ఎమోషన్స్ని డ్రైవ్ చేసేవి. జనరల్గా ఈ మూడు క్వాలిటీస్, ప్రేమ, కోపం, ద్వేషం, ఇలాంటివి. చాలామంది గొడవలు, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కేవలం వాళ్ళ యొక్క ఆ కోపం అనే క్వాలిటీ ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ అనవసరమైన డిస్టర్బెన్సెస్, గొడవలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. సో ఎవ్రీబడి షుడ్ నో, తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగ్రీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరబుల్స్. అన్ని అనర్థాలకి ఆవేశమే మన కారణం. సో వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. తెలుసుగా, ఆ కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోలేకపోతే లైఫ్ అనేది ఎలా స్పాయిల్ అయిపోద్ది అనేది చాలామందిని చూసే ఉంటారు ఎగ్జాంపుల్స్గా. చాలామంది లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడున్న మనకున్న ఈ క్వాలిటీస్లో కోపాన్ని కంట్రోల్లో ఉంచుకొని ప్రేమని ఉంచుతూ పెంచుతూ పోతే మన లైఫ్ సాఫీగా సాగిపోతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. ఆచరిస్తారని ఆశిస్తూ మీ శివాజీ.